ఇక బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా తెలంగాణకు కేంద్రం సాయం చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జాతీయ రహదారులకు ఆ విధంగానే నిధులు ఇస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ ను ఇస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. మరోవైపు రాజకీయ సంస్కరణలతో కమ్యూనిస్టులు తెగ బాధపడిపోతున్నారని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి ప్రిన్సిపల్గా ఎయిమ్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ విషయం మంత్రి గారు కూడా స్వయంగా అరుణ్ జైట్లీ గారు చెప్పారు. కానీ ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. బడ్జెట్లో పొందుపరచకపోవచ్చు. ఈరోజు అనేక విషయాలు బడ్జెట్లో పొందుపరచలేదు. నేషనల్ హైవేస్ బడ్జెట్లో పొందుపరచలేదు, కానీ తర్వాత వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. కాబట్టి తప్పకుండా బడ్జెట్లో పొందుపరచినటువంటి అనేక అంశాలకు కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిధులు వచ్చినాయి ఆంధ్రకు, అది బడ్జెట్లో పెట్టలేదు. తర్వాత 18,000 కోట్లు చెక్కే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 19,000 కోట్లు చెక్ ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. బడ్జెట్లో పెట్టలేదు, పెట్టకుండా తీసుకొచ్చి ఇచ్చింది. కాబట్టి అనేక రకాలుగా బడ్జెట్లో లేని అంశాలకు కూడా రానున్న రోజుల్లో సహకారం అందుతుంది. కాబట్టి ఎయిమ్స్ రావాలని అందరి కోరిక, అందరి ఆకాంక్ష. ఎన్నికల సంస్కరణల కోసం రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి విరాళాల మీద లెక్క చెప్పేటువంటి చట్టం తీసుకొస్తా ఉంటే మరి శ్రామికుల పార్టీ, కర్షకుల పార్టీ, కనుమరుగవుతున్న పార్టీ మాదని చెప్పుకుంటున్నటువంటి కమ్యూనిస్టులు కూడా బాధపడుతున్నారు ఈరోజు. అంటే ఉన్న కొద్ది కూడా కనుమరుగు కావాలని కోరుకుంటున్నారు.